అంటే ఇద్దరు మాట్లాడితే ఎవరిది వినిపిస్తలేదు. ఓకే ప్లీజ్ మేడం, మీరు మాట్లాడండి. మెయింటైన్ జయరామ్ చేద్దామని. గారు చేసిన ఎందుకంటే దాంట్లో విద్యా వైద్యం కోసం కేంద్ర ప్రభుత్వం పెట్టాల్సిన నిధులు పెట్టట్లేదు అనే ఆరోపణలు చేస్తున్నారు ఆయన. సో దీనికి మీరేం చెప్తారు? అది ఎవరన్నా కానివ్వండి, వాళ్ళు ఎంత టాపిక్ అన్నా మాట్లాడండి, అవుట్ ఆఫ్ ద డిబేట్ టాపిక్ అన్నా పోనీయండి, వాళ్ళని మాట్లాడియండి. ఎందుకంటే ప్రజలు గమనిస్తారు వీళ్ళకి ఎంత కంటెంట్ ఉంది, ఎంత సబ్జెక్ట్ ఉంది. మధ్యలో ఇంకొకరు ఇంటరప్ట్ చేయడం వల్ల మన టైం వేస్ట్, మీడియా టైం వేస్ట్, ప్రజల టైం వేస్ట్, అన్నెసెసరీగా ఎనర్జీ కూడా వేస్ట్. ఓకే, చెప్పండి మేడం. ప్రజలు గమనిస్తారు మనకి ఎంత కంటెంట్ ఉంది, మన దగ్గర వర్త్ ఉందా లేదా అనేది ప్రజలకు తెలుస్తుంది డిబేట్ లో. మనం ఓవర్ బీట్ చేయాల్సిన పని లేదు. టాపిక్ లో మాట్లాడితే కంటెంట్ విషయం తర్వాత అండి, టాపిక్ లోపల మాట్లాడండి. ఇచ్చిన టాపిక్ ఏంటి శ్రీనివాస్ గారు? పర్లేదండి, మాట్లాడియండి. ఎవరు ఎంత ఏం మాట్లాడతారు అనేది మనం కంట్రోల్ చేయలేము కదా. వాళ్ళకి ఎంత తెలివి ఉంటే అంత మాట్లాడతారు. వాళ్ళకి ఏ సబ్జెక్ట్ తెలిస్తే అది మాట్లాడతారు. అవగాహన లేదా? లేదనుకోండి, మరి లేదు కావచ్చు వారికి. ఓకే, మౌనిక గారు 12 సంవత్సరాలుగా మనం ఈ దేశ ప్రజలు దీపావళి జరుపుకుంటున్నారు. బీజేపీ అధికారంలో ఉంది, కానీ దీపావళి జరుపుకుంటున్న క్రమంలో దీపాలు ఆరిపోతున్నాయి. అంటే చాలామంది మరి ఇంకా పేదరికంలో మగ్గుతున్నారు, రోగాల బారిన పడి చనిపోతున్నారు. మనం ప్రపంచంలోనే మరి అత్యధిక జనాభా కలిగిన దేశంగా గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ అదే క్రమంలో అదే దారిద్ర్యం కొనసాగుతోంది. సో దీంట్లో తాగుబోతులకు సంబంధించిన అంశంలో లిక్కర్ సేల్స్ పెరుగుతున్నాయి, మెడికల్ మాఫియా విజృంభిస్తోంది. సో ఎక్కడ చూసినా కూడా రాజకీయ పార్టీలు కేవలం ప్రజల్ని ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్ప ప్రజల జీవితాల్లో వాళ్ళకు కాయకల్ప చికిత్స చేసి వాళ్ళ జీవితాలను పునరుద్ధరించాల్సిన ఏ బాధ్యతను కూడా సక్రమంగా నిర్వర్తించడం లేదు. ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఏదో ఉచితాలు ఇస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప మరి ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరిచే విధంగా పాలన కొనసాగట్లేదు అనేది ఇప్పుడు జయరామ్ గారు చెప్తున్నారు. సో ఇక్కడున్న మరి అందరి అభిప్రాయం అదే. మీరు ఏం చెప్తారు? నేను ప్యానెల్ సభ్యులను ఒకటే రిక్వెస్ట్ చేస్తే, నన్ను మాట్లాడుతుంటే ఇంటరప్ట్ మాట్లాడండి. మీకు అందులో ఏమైనా ఇల్లీగల్ గా అనిపిస్తే మీరు యూఆర్ ఫ్రీ టు ఫైల్ ఏ కేస్. అండ్ ఒకవేళ కంటెంట్ సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ పోయింది అనుకుంటే, మీకే ఎక్కువ సబ్జెక్ట్ ఉంది నాకు తక్కువ ఉంది అని అనుకోండి, నేనేం ఫీల్ కాను. ఓకే, పాయింట్ 1 నేను ఒక పాయింట్ చెప్తా అండి. ఫస్ట్, సేఫ్టీ సెక్యూరిటీ అనేది ఏ దేశంలో అయినా ఒక ప్రజలకు కావాల్సిన బేసిక్ థింగ్ అండి. 2004 నుంచి 2014 వరకు లుంబిని పార్క్ బ్లాస్టులు కానీ, గోకుల్ చాట్ బ్లాస్టులు కానీ, ఢిల్లీలో సరోజిని బ్లాస్టులు కానీ, పూణేలో జర్మన్ బేకరీ బ్లాస్టులు కానీ, ఇవన్నీ విదేశీయులు మన దేశంలోకి వచ్చి పబ్లిక్ ప్లేసెస్లలో బ్లాస్టులు చేసినప్పుడు ఇంటికి కనీసం పిల్లలు తిరిగి కూడా రాలేకపోయేది. అంటే గోకుల్ చాట్ తినడానికి పోయిన పిల్లలు ఇంటికి తిరిగి రాకపోయేటోళ్ళు, లుంబిని పార్క్ లో ఎంజాయ్ చేసి వద్దామని వెళ్ళిన పిల్లలు సేఫ్ గా ఇంటికి తిరిగి రాకపోయింది. అదాన్ని ఏమంటారంటే ఇంటర్నల్ సెక్యూరిటీ ఇప్పుడు భారతదేశంలో 12 సంవత్సరాల నుంచి పక్కాగా 100% మంచిగా ఉంది. ఎక్సెప్ట్ మొన్న జరిగిన పహల్గాం తప్ప. ఆ పహల్గామ్ లో 26 హిందువులు ఎవరైతే చనిపోయినో వాళ్లకు రివెంజ్ కింద ఆపరేషన్ సింధూర్ చేసి మన ప్రభుత్వం దానికి రివెంజ్ తీసుకుంది అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఈ ఉపాధి, విద్యా అవకాశాలు అనే వాటిల్లో మనం మధ్యలో కోవిడ్ అనే ఒక భయంకరమైన పరిస్థితి నుంచి వెళ్ళి బయటపడ్డామండి. దాని తర్వాత ప్రపంచంలో చాలా దేశాలు అసలు భారతదేశం ఇక నాశనం అయిపోతుంది అని అనుకున్న పరిస్థితుల్లో మేక్ ఇన్ ఇండియా ద్వారా మన పీపీ కిట్లు తయారు చేసుకున్నాం, మనమే మాస్కులు తయారు చేసుకున్నాం, మనమే ఈవెన్ వ్యాక్సిన్ తయారు చేసుకొని వేరే కొన్ని దేశాలకు కూడా ఇచ్చే స్థాయికి వెళ్ళగలిగినాం. కాబట్టి మనం ఆ ఎకానమీని ఇంకా భ్రష్టు బట్టి పడిపోకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగినాం. అందుకే ఇప్పుడు 4th లార్జెస్ట్ ఎకానమీగా ఉంది. జీడిపి కూడా ప్రజల్లో ప్రపంచంలో బెస్ట్ గా ఉంది. డిజిటల్ కూడా ఈవెన్ పచ్చిమిరపకాయలు 10 రూపాయల పావు కిలో పచ్చిమిరపకాయలు కొనుక్కోవాలంటే కూడా డిజిటల్ పేమెంట్ చేసే స్థాయిలో భారతీయుల ప్రజలు ఉన్నారు. తీసుకునే స్థాయిలో ఆ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా మనం ఒక డిజిటల్ రెవల్యూషన్ కింద కన్సిడర్ చేయొచ్చు. మూడో విషయం, 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీనే ఉన్నది. ఇక్కడ మన తెలంగాణలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ ఉన్నది. అప్పుడే మనం లుంబిని పార్క్ చూసినాం, గోకుల్ చాట్ చూసినాం, దిల్సుఖ్ నగర్ బ్లాస్టులు, ఇవన్నీ భయంకరమైన వాటన్నిటిని మనం తప్పించుకోగలిగాం. ఇంకొక 20 సంవత్సరాలు కానీ భారతీయ జనతా పార్టీకి అధికారం ప్రజలు ఇచ్చేది ఉంటే, డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో ఇచ్చేది ఉంటే, ఇప్పటి వరకు ఏవైతే భ్రష్టు పట్టిపోయిన వ్యవస్థలు ఉన్నాయో వాటన్నింటినీ పునరుద్ధరించడంలో భారతీయ జనతా పార్టీ కమిటెడ్ అయి ఉంది. ఇందాక నేను చెప్పినట్టు భారతీయ జనతా పార్టీకి
పాలిటిక్స్ ఐడియాలజీ కాదు, ఐడియాలజీని కాపాడడం కోసం పాలిటిక్స్ లో ఉంది. మరి ఏంటిది మా ఐడియాలజీ అంటే దేశం, ఈ ధర్మం, దేవాలయ రక్షణ, ఈ ప్రజల ఉన్నతి, భారతదేశాన్ని ప్రపంచం ముందు విశ్వగురువుగా అగ్రగామిగా ఉంచడం, ఈ నాగరికతకు వారసులుగా ప్రజలందరూ ప్రౌడ్ హిందువులుగా, ప్రౌడ్ భారతీయులుగా ఫీల్ అవ్వాలి. ఇక్కడ ప్రౌడ్ హిందూ అన్నప్పుడు క్రిస్టియన్లను అవాయిడ్ చేయట్లేదండి. క్రిస్టియన్లు, ముస్లింలు భారతీయులే, వాళ్ళు ప్రౌడ్ భారతీయులుగా ఫీల్ అవ్వాలి. కాబట్టి ఇది ఏంటిదంటే ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ చేసింది ఎట్లా అంటే ఒక మనిషిని పొడి చేయడం చాలా ఈజీ అండి. ఒక గంటల వాడిని పొడి చేయొచ్చు, చచ్చిపోతాడు, అయిపోతుంది. కానీ ఒక బిడ్డకు ప్రాణం పోయాలి అంటే ఒక మహిళ 9 నెలలు గర్భంలో మోసి కని పెంచి పెద్ద చేస్తే గానీ ఒక వ్యక్తిగా మారాడు. కాబట్టి డెవలప్మెంట్ కి టేక్స్ టైమ్, బట్ దెన్ డిస్ట్రక్షన్ ఈజీ అన్నమాట. ఇప్పుడు మీరు మన ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరు తల మించాలి ఒక్కొక్క రూపాయి తీసుకొని ఒక వ్యక్తి తీసుకున్నాడు అనుకోండి, స్కామ్లు చేసుకొని 1000 కోట్లుగా వాళ్ళు బాగా రిచ్ అయిపోవచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం ఆ వ్యక్తి దగ్గర ఉన్న 10 రూపాయలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాయి పంచినప్పుడు 1 రూపాయి కిందనే కనిపిస్తుంది, పెద్ద తేడా కనిపించదు. అదే ఇప్పుడు భారతదేశంలో జరుగుతుంది. 2004 నుంచి 2014 వరకు భయంకరమైన స్కామ్లు జరగడంతో పాటు స్విస్ లో మన లక్షల కోట్ల రూపాయలు ఉండిపోయినాయి. ఈవెన్ మీ బీజేపీ పార్టీ కూడా ఉన్నోడికి మాత్రమే ఏదైతే ఒక్క నిమిషం చెప్తారండి, ఒక్క నిమిషం అండి. మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కింద మౌనిక గారు ఇందాక జయరాం గారు మాట్లాడుతున్న క్రమంలో మాట్లాడించండి. ఒక నిమిషం సుమిత్ర గారు, ఒక నిమిషం మాట్లాడించండి. బీజేపీ తెలంగాణకి ఏం చేసిందో చెప్పమనండి. ఒక్క నిమిషం అండి, చెప్పండి. బీజేపీ తెలంగాణకి చేయడం అనేది, తెలంగాణకి ఇంతవరకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాలేదు. ఒక్కసారి ప్రజలు అవకాశం ఇచ్చిందంటే ఎందుకంటే ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది ఒక్కసారి ఒక రాష్ట్రంలో అంటే 20-30 సంవత్సరాల దాకా జరగదు. కాబట్టి సుమిత్ర గారు 1 మినిట్. మౌనిక గారు, జయరాం గారి ఆరోపణ ఏంటంటే మీరు అంబానీ, ఆదాని లాంటి వారికి మాత్రమే మీరు మేలు చేస్తున్నారు, పేద ప్రజలకు మీరు చెప్తున్న మేలు చేయట్లేదు అని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఇదే క్రమంలో 5200 కోట్లు టి సుబ్బిరామిరెడ్డి కూడా రీసెంట్ గా మీరు మాఫీ చేశారు. సో పేద ప్రజల విషయంలో మీరు 16,35,000 కోట్లు రైట్ ఆఫ్ 16,00,000. on this topic ఓకే, మీరు మాట్లాడండి. Being an army man's daughter, border security is very important and we respect that. Okay. Mem prashantanga unnam lekapothe evaraina prashantanga unna ante it is a very respectable and a proud moment for the country. Well, response kuda adi. It is response, it is the very good work, appreciable. Kani ఒక తల్లికి ఒక బిడ్డ ఉన్నాడు అనుకోండి, ఒక పేదరాలకి ఆకలేస్తుంటే she will not think about the border security. అది తనకి భోజనం వస్తుందా లేదా, తన ఒక గూడులో ఉందా లేదా, తనకి బేసిక్ మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అంతవరకే ఆలోచిస్తుంది, కానీ అంత దూరం తన బ్రెయిన్ పనిచేయదు. సో మనకి ఆల్కహాల్ ఇష్యూ ఏదైతే ఉందో, ఎడ్యుకేషన్ ఇష్యూ ఏదైతే ఉందో, బేసిక్ హెల్త్ ఎమ్యూనిటీస్ ఏదైతే ఉందో, దీని గురించి మనం వైడ్ డిస్కషన్ జరగాలి. అగ్రికల్చరల్ రిఫార్మ్స్ ఏం చేస్తే మన స్టేట్ ఏ విధానంగా నడుస్తుంది, ప్రతి రైతుకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి అగ్రికల్చరల్ రిఫార్మ్స్ ఏం చేయాలి, నీటి గురించి మనం ఏం చేయాలి, ఎడ్యుకేషన్ పరంగా మనం మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలి, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఎట్లా తేవాలి, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఎలా తేవాలి, ఎగ్జామ్స్ ని పోస్ట్పోన్ చేయటం, లేకపోతే చీటింగ్ చేయటం, లేకపోతే పేపర్ని ముందే లీక్ చేయటం, లేకపోతే క్యాన్సిల్ చేయటం, దిస్ ఇస్ నాట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద స్టేట్ రైట్ నౌ. మన ఎమర్జెన్సీ ఏంటంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ మనం ఏం చేయాలి, పిల్లల్ని ఏ విధానంగా చదువు వైపుకి మంచిగా వాళ్ళకి ఇంకా ఇంక్రీజ్ చేయాలి, ఫెసిలిటీస్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, హెల్త్ వైజ్ గా మనం ఎంత కష్టపడుతున్నాం, హెల్త్ వైజ్ గా మనం ఎక్కడ అప్రోచ్ చేయొచ్చు, మనకి